హాయ్ అండి, వెల్కమ్ టు అదిరేటు రుచులు. ఈరోజు వీడియోలో వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు కుడుములు ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. వినాయక చవితి రోజున మనము ఏ నైవేద్యం పెట్టినా పెట్టకపోయినా ఈ కుడుములు నైవేద్యంగా పెడుతూ ఉంటాం కదండి. ఈ కుడుములు చేయడం కూడా చాలా ఈజీ, తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మందంగా ఉన్న ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 1 కప్పు బియ్యం పిండికి 2 కప్పుల వరకు వాటర్ వేసుకొని, తర్వాత నేను ఇక్కడ 1 గంట ముందుగానే 2 టీ స్పూన్ల వరకు శనగపప్పు నానపెట్టి ఉంచాను. ఈ విధంగా నానితే సరిపోతుందండి. ఇప్పుడు ఈ శనగపప్పులోని వాటర్ మొత్తం వంపేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్, అలాగే పావు టీ స్పూన్ కన్నా తక్కువగా ఇలాచి పౌడర్ వేసుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసేసుకొని మూత పెట్టి ఈ నీళ్ళని బాగా తెరల కాగనివ్వాలి. ఇప్పుడు ఇలా నీళ్లు తెరల కాగుతూ ఉన్నప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి, ఈలోపు శనగపప్పు కూడా ఉడికిపోతుంది. ఒకసారి చెక్ చేసుకుందాం. ఈ విధంగా ఉడికిపోతే సరిపోతుందండి. మనం ఆల్రెడీ శనగపప్పు నానపెట్టుకొని ఉంచుకున్నాం కదా. ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత మనం తీసుకున్న 1 కప్పు బియ్యం పిండికి 3/4 కప్పు వరకు బెల్లం తురుము వేస్తున్నాను. ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే 1 కప్పు వరకు బెల్లం తురుము వేసుకోవచ్చు. ఈ బెల్లం పాకం ఏమీ అవసరం లేదండి, ఇలా కరిగిపోతే సరిపోతుంది. పాకం అస్సలు అవసరం లేదు. ఈ విధంగా బెల్లం కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు నేను ఇక్కడ పొడి బియ్యం పిండే తీసుకుంటున్నాను. మీరు కావాలంటే తడి బియ్యం పిండి అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు బియ్యం పిండి వేసుకున్నప్పుడు స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని గరిటెతోటి పిండి ఎక్కడ ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. మనం తీసుకున్న కొలతలు ఈ కుడుములకి పర్ఫెక్ట్గా సరిపోతాయండి. ఒకసారి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుందాం. ఇలా వేసుకొని స్టవ్ అనేది లో ఫ్లేమ్లోనే ఉంచేసుకొని పిండి ప్యాన్కి అంటుకోకుండా సపరేట్ అయ్యి ఇలా ముద్దలాగా ఫామ్ అవుతుందండి. పిండి అనేది గట్టిగానే ఉండాలి. ఇలా ఇప్పుడు చూడండి, ఇలా సపరేట్ అవుతుంది కదా. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని పైన క్లాత్ కానీ లేదంటే మూత కానీ ఉంచి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు చేతికి నెయ్యిని రాసేసుకొని కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని నేను ఇక్కడ మొదటగా అప్పాల షేప్ అయితే చేస్తున్నాను. ఇలా అప్పాల షేప్ చేసుకున్న తర్వాత మనకు ఎన్ని అప్పాలు కావాలో అన్నీ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు అదేవిధంగా ఇదే పిండితోటి నేను ఇక్కడ ఉండ్రాల షేప్ కూడా చేస్తున్నాను. చూడండి, ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకుంటే ఉండ్రాల షేప్ కూడా రెడీ అయిపోయింది. ఇలా ఎన్ని ఉండ్రాలు కావాలో అన్నీ ఇలా చేసి పక్కకు పెట్టేసుకోండి. అదేవిధంగా ఇదే పిండితోటి ఇలా కొద్దిగా పిండి ముద్దలాగా చేసేసుకొని ఇలా వేళ్ళతోటి ఇలా లైట్గా నొక్కారంటే ముట్టీల షేప్ కూడా రెడీ అవుతుంది. ఈ విధంగా మీకు ఎన్ని రకాల కుడుములు కావాలంటే అన్ని రకాల కుడుములు చేసేసుకోవచ్చు. ఈ విధంగా కుడుములన్నిటినీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కుడుముల్ని ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మందంగా లోతుగా ఉన్న ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 1 గ్లాసు వాటర్ వేసుకొని ఒక పక్క నీళ్ళని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర ఇలాంటి స్టీమర్ కానీ లేదంటే ఇడ్లీ పాత్ర అయినా తీసుకొని ఇప్పుడు ఈ స్టీమర్కి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని మనం రెడీ చేసుకున్న కుడుముల్ని ఒక్కొక్కటిగా పెట్టేసుకొని ఇలా నీళ్ళు బాగా మసులుతూ ఉన్నప్పుడు ఈ స్టీమర్ని ఇందులో పెట్టేసుకొని పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 20 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు 20 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి, కుడుములు అయితే బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఈ కుడుముల్ని చల్లారనివ్వాలండి. 10 నిమిషాల తర్వాతనే తీసేసుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అంతేనండి, చాలా సింపుల్గా తక్కువ టైంలోనే ఈ కుడుముల్ని ఈజీగా ప్రిపరేషన్ చేసేసుకోవచ్చు. వినాయక చవితి రోజున ఎలాంటి హడావిడి లేకుండా ఇలా గణపతికి ఇష్టమైన నైవేద్యం చేసి పెట్టండి. పర్ఫెక్ట్గా కుదురుతాయండి కుడుములు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.